యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, యేసుని మార్గంలో నువ్వు వెళ్ళుచున్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనం ఇక్కడ చూసినట్లయితే, ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మును కరుణింపమని కేకలు వేసిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి నాయన సూటిగా తేటగా మాతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మా యొక్క జీవితాన్ని మేము సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి నాయన. ఈ వాక్యాన్ని అనేక మంది చెంతకు చేర్చండి బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు. అనేక మంది వినగలిగే మనస్సు దయచేయండి అయ్యా నాయన. ఈ యొక్క పరిచర్యను బలపరచమని అడుగుచున్నందేవా, నీకు వందనాలు నాయన. ఇప్పుడు నాయన, నీ మార్గంలో మేము ఉన్నామో లేదో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని జీవించగలగడానికి కృప దయచేయమని చిన్న ప్రార్థన, దీన ప్రార్థన ఈ సన్నిధానానికి చేర్చుకోమని నజరుని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? ఆయన మనతో ఏం యేసుని మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అని కదండి. అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గంలో వెళ్తున్నారు. అంటే ఒక మార్గంలో వెలుచుండగా మరి అది ఎవరికి తెలిసిందంటే, ఇద్దరు గుడ్డి వాళ్ళకి తెలిసిందండి. ఇద్దరు గుడ్డి వాళ్ళకి తెలిసినప్పుడు యేసు ఆ మార్గంలో, ఏ మార్గంలో అండి? యెరికో నుండి వెళుచున్నారనమాట. యేసుక్రీస్తు ప్రభువారు యెరికో నుండి ప్రయాణమయ్యి ఒక మార్గంలో వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు మరి త్రోవ పక్కన, ఆయన వెళ్తున్నప్పుడు త్రోవ పక్కన ఒక స్థలంలో కూర్చున్నారు ఇద్దరు గుడ్డివాళ్ళు. అయితే ఆ మార్గంలో ఆయన వెలిచినప్పుడు వాళ్ళు కూర్చున్న చోటు దాటి ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు మరి వాళ్ళు గ్రహించుకున్నారండి క్రీస్తు అని. మరి గ్రహించుకుని మరి క్రీస్తు మార్గంలో వాళ్ళు వెళ్ళడానికి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుము, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుము అని ఆయన మార్గంలో వాళ్ళు వెళ్తున్నారండి. వారు గుడ్డివారైనప్పటికీ కూడా మరి దేవుని యొక్క మార్గము తెలుసుకున్నారు. ఆయనే మార్గం అని తెలుసుకున్నారు. ఆయనే స్వస్థపరిచే దేవుడని తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏం మరుస్తున్నారండి? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుము, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుమని వాళ్ళు కేకలు వేస్తున్నారు. అక్కడున్న జనసమూహం వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద మరి తిడతా ఉన్నారండి. అలాంటి సమయంలో మరి దేవుడు వారిని గద్దించి మరి వారి కన్నులు తెరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకి మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారు కదండి. ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళలో ఒక గుడ్డివాడు మరి ఇంకొక గుడ్డివాడికి మార్గం చూపించగలడండి? అంటే దారిని చూపించగలడా? చూపించలేరు కదండి. ఒక గుడ్డివాడికి మరి ఒక కళ్ళున్న కనిపించే వ్యక్తి మార్గం చూపించాలి. మరి గుడ్డితనం లేని వ్యక్తి మార్గాన్ని చూపించాలి. మరి వారిద్దరు గుడ్డివారై ఉండి ఒకరికొకరు మార్గం చూపించుకోగలరండి? చూపించలేరు. ఆ యొక్క గుడ్డివారికి మార్గం చూపించే ఒక వ్యక్తి వాళ్ళ జీవితంలో కావాలి. ఆ వ్యక్తి ఎవరంటే నజరేయుడైన యేసు అండి. మరి ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే మనము వెలిగింపబడేవారుగా ఉంటాం. నిజానికి మరి గుడ్డితనం కలిగిన వారు ఎవరంటే, దేవుని వాక్యము ఎవరైతే తెలుసుకోకుండా ఉన్నారో, దేవుని యొక్క మార్గంలో ఎవరైతే నడవలేకపోతున్నారో,
దేవుణ్ణి ఎవరైతే విశ్వసించలేకపోతున్నారో, దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచలేకపోతున్నారో వారందరూ ఈ దినాన గ్రుడ్డివారేనండి. మరి అనేక మంది అన్యులు మరి క్రీస్తుని తెలుసుకొని మరి వాళ్ళు బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించకపోయినప్పటికీ కూడా వాళ్ళు మరి వాళ్ళ మనస్సులో, వాళ్ళ కుటుంబంలో మరి ఎంతగానో క్రీస్తుని ఆరాధిస్తూ మరి ఆయన ప్రేమించేవారుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులని చెప్పుకుని మనము ఆయన మార్గంలో నడవలసిన మనము మరి జీవితాన్ని విడిచిపెట్టి మరి మనం ఏ మార్గంలోకి వెళ్ళిపోతున్నాం ఒకసారి ఆలోచించండి. మనకు ఒక వ్యాధి వచ్చినప్పుడు, మనకి ఒక జ్వరం వచ్చినప్పుడు, మన కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరి చెంతకి రావాలండి? దేవుని మార్గంలోనికి రావాలి, దేవుని చెంతకి రావాలి. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో మరి ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవులని పేరుకి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, కానీ మనలో క్రైస్తవ జీవితం ఎంత మాత్రము లేదండి. క్రైస్తవులు ఎలా ఉంటారంటే క్రీస్తుని అనుసరించి నడుచుకునే వారిగా ఉంటారు. క్రీస్తు ఏదైతే చెప్తున్నాడో మరి ఆ విధంగా నడుచుకునే వారిగా ఉంటారు. మరి క్రీస్తు ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఆజ్ఞల మార్గంగా నడిచే వారిగా ఉంటారు. అలనాడు అవ్వమ్మ మరి క్రీస్తు యొక్క ఆజ్ఞను మీరి మరి పాపం చేసింది. అలానే ఈ దినాన్న దేవుని యొక్క మార్గమును విడిచి, దేవుని యొక్క ఆజ్ఞను విడిచి మనము పాపం చేసేవారి ఉంటాం. పాపం అంటే పెద్ద ఏదో మరి వ్యభిచారం చేయడము, లేకపోతే దొంగతనాలు చేయడము, లేకపోతే హత్యలు చేయడము ఇవే కాదండి. మరి ఎవరైతే క్రీస్తుని అనుసరించి నడవరో వాళ్ళందరూ కూడా పాపం చేసిన వారే. మరి దేవుని కలిగి లేకపోతే పాపము చేయడము తెలుసండి. మరి పాపం అంటే ఏదో మనము పెద్ద పెద్ద పాపాలు అనుకుంటాం. దేవుని మార్గాన్ని మనం తెలుసుకోకపోవడమే పాపం చేయడం. దేవుని యొక్క మార్గాన్ని మనం అనుసరించకపోవడమే పాపం చేయడము. దేవుడు మనకు ఆజ్ఞాపించింది మనం చేయకపోవడమే పాపం చేయడము. ఇలాంటివి మనం తెలుసుకునేవారు ఉండాలి. దేవుడు ఈ దినాన్న నీతో ఒక విషయం చెప్పారు, అమ్మా నువ్వు దొంగతనం చేయకు అని. ఆయన ఎలా చెప్తాడంటే, ఆయన ఎలా చెప్పాడండి నాకు దొంగతనం చెయ్యొద్దంటున్నాడు, లేకపోతే వ్యభిచారం చెయ్యొద్దంటున్నాడని దేవుడు చెప్పాడంటున్నారు. ఎలాగ చెప్పాడని మనం అనుకోవచ్చండి. మరి దైవ సేవకులు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. ఆ వాక్యము మన హృదయాన్ని తాకిందనుకోండి, ఆయన మనతోనే మాట్లాడుతున్నప్పుడు. మనలో ఏ లోపం ఉందో అప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకునేవారిగా ఉండాలి. మరి ఈరోజు అబద్ధం మీద ఒక ప్రసంగము దైవ సేవకులు చేస్తారండి. మరి వాక్యాన్ని చెప్తూ దొంగతనాలు చేయొద్దని చెప్తా ఉన్నారు. అది మనము ఒకవేళ మనం దొంగతనం చేసే స్థితిలో ఉన్నామనుకోండి, అది మన హృదయాన్ని ఏం చేస్తుంది? నేను దొంగతనం చేస్తాను, ఫలానా సమయంలో చేస్తానని మన హృదయము మనల్ని పరిశోధిస్తుందండి. అలాంటి స్థితి కలిగినప్పుడు మరి అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్ని మార్చుకోవడమే మరి దేవుడు మనకు చూపించే మార్గము. ప్రత్యేకంగా ఆయన మన ఎదుటిగా వచ్చి ఏమి మాట్లాడరండి. దేవుడు మరి అనేక మంది దైవ సేవకుల ద్వారా మరి మనతో మాట్లాడినప్పుడు మరి మనం గ్రహించుకుని మన యొక్క జీవితాన్ని మార్చుకుని ఆయన యొక్క మార్గంలో నడిచేవారిగా ఉండాలి. వీరు గుడ్డివారైనప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు మరి చూశారండి. చూసి మరి ఆయన వెంట వెళ్తూ దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించుము, దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించుమని వాళ్ళు కేకలు వేస్తున్నారు. మనము మన యొక్క జీవితంలో మనకు కష్టం వచ్చిందనో, మనకి ఇబ్బందులు కలిగినాయనో, మనకు సమస్యలు ఉన్నాయనో మనం ఎవరిని విడిచిపెడుతున్నామండి? దేవుని విడిచిపెట్టి అనేకుల చెంతకు వెళ్ళి మరి అనేకులు చెప్పని రీతిగా మనం చేసేవారు ఉన్న ఈ దినాల్లో మరి దేవుని మార్గమందు నువ్వు వచ్చి, దేవా నాకు ఈ సమస్య వచ్చిందయ్యా, లేకపోతే నాకు ఈ శోధన కలిగింది, లేకపోతే నాకు ఈ ఇబ్బంది ఉంది, నా ఈ ఇబ్బందికి పరిష్కారం చూపించయ్యా, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం అని దేవుని పట్టికి ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేస్తావండి? అలాంటి ప్రార్థన నువ్వు చేస్తుంటే దేవుడు జవాబు ఇవ్వలేదనుకోండి,
మరి అప్పుడు నువ్వు దేవుని ప్రశ్నించాలి, నాకేమీ చేయట్లేదు దేవుడని. అంతేకాని నువ్వు మరి ప్రార్థన చేయలేవు, మరి దేవుని యందు విశ్వాసం ఉంచలేవు, దేవుని యందు నమ్మకాన్ని ఉంచలేవు. కానీ నువ్వు వేరే వీటి మీద నువ్వు నమ్మకం ఉంచుతున్నావు కాబట్టి మరి ఆ సమయమందు అవి నీకు ఆ కార్యములు జరిగినట్టు అనిపిస్తాయి, కానీ అవి కార్యములు ఏవి జరగవండి. మరి ఏదైనా జరగాలంటే జరిపించేది దేవుడు మాత్రమే. కాబట్టి మనము క్రీస్తు అనే మార్గంలో నడిచేవారిగా ఉండాలి. ఇహ సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఒక జ్వరం వచ్చిందనో లేకపోతే సమస్య వచ్చిందనో చాలామంది అన్యుల యొద్దకు వెళ్ళి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య ఉందంటే వాళ్ళు ఏదో చెప్తే మరి వాటిని అనుసరించే క్రైస్తవులు ఎంతమంది లేరండి? మరి క్రైస్తవులే ఎక్కువ శాతం అలాంటి పనులు చేసేవారు. మరి పిల్లలకి జ్వరం వస్తే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మరి వాళ్ళకి తోళ్ళు కట్టించడం, ఇలాంటివి ఎవరు చేస్తున్నారండి? క్రైస్తవులు మాత్రమే చేస్తున్నారు. నిజానికి అన్యులనే వారు ఎక్కడికి వెళ్ళరండి. మరి అలాంటి తాళ్ళు గట్ట ఏమీ కట్టించుకోరు. అన్యులనే వారు ఏం చేస్తారంటే మరి వాళ్ళు ఒక మందిరానికి ఆ యొక్క గుళ్ళకి వెళ్ళి అక్కడ దేవునికి సంబంధించిన తాళ్ళు చేతికి కట్టుకుంటారేమో, కానీ జ్వరం వచ్చింది, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని మరి ఒక అన్యుల వద్దకు వెళ్ళి వాళ్ళు ఏదో చేస్తారు, పరిష్కారం చేస్తారని మరి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అన్యులు ఎవరూ లేరండి. మరి దినాన్న అలాగే వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారు అంటే క్రైస్తవులే. అంటే క్రైస్తవులకి ఏం లేదండి, దేవుని యందు విశ్వాసము లేదు, నమ్మకము లేదు, అని దేవుడని విశ్వసించట్లేదు. మనం ఎందుకు వెళ్తున్నామంటే వెళ్తున్నాము వస్తున్నాము అన్నట్టుగా వెళ్తున్నాం, అంతేగాని నిజంగా దేవుణ్ణి విశ్వసించి దేవుని యందు నమ్మకాన్ని కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు ఓర్పు కలిగి, దేవుని యందు పట్టుదల కలిగి మనం ఉండేవారే అయితే మనం ఎవ్వరి చెంతకి వెళ్ళమండి. దేవుడు మన సూటిగా మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలని సరిచేసుకుని దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆజ్ఞల మార్గంగా మనం నడిచేవారికి ఉంటాం. కానీ మరి ఈ దినాన్న అలాంటి క్రైస్తవులు ఎవరూ లేరండి. మరి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే నామకార్థ క్రైస్తవులే. మరి ఏదో సన్నిధికి వెళ్ళాలి రావాలన్నట్టుగా మాత్రమే వెళ్ళేవారు ఉంటున్నారు. కాబట్టి ఈ దినాన్న మనం ఆలోచించాలి, మన యొక్క జీవితం ఏ విధంగా ఆయన యొక్క మార్గంలోనికి వెళ్ళాలంటే మరి ఆ ఇద్దరు గుడ్డివారు వలె మరి యేసు మార్గంలో మనం నడిచినట్లయితే మన జీవితాలు కూడా తెరబడతాయండి, మన హృదయాలు తెరబడతాయి. ఆ యొక్క గుడ్డివారు మరి ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో వారు కూడా ప్రయాణం చేస్తూ దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించని పెద్ద పెద్ద కేకలు వేశారు. మరి దేవుడు వారి పట్ల కనికరపడ్డాడండి. కనికరపడి వారి కన్నులను తెరిచారు. ఇది లోతైన మరంగా మనం తెలుసుకోవాలంటే వాళ్ళు పాపము నుంచి విడుదల పొందారు, పాపము నుంచి స్వస్థత పొందారు, పాపము నుంచి వారు మరి బయటకు వచ్చారని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అప్పటి వరకు మరి వాళ్ళు గ్రుడ్డితనాన్ని కలిగి ఉన్న వాళ్ళ యొక్క జీవితాన్ని యేసు అనే మార్గంలో నడిచి మరి వాళ్ళ పాప జీవితంలో నుంచి బయటకు వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మనము కూడా మరి గురుడితనాన్ని కలిగి ఉన్నాము, దేవుని అనుసరింపక దేవుని మార్గంలో నడవక గురుడితనాన్ని కలిగి ఉన్నామేమో. అలాంటి గురుడితనాన్ని మనము కలిగి ఉన్నట్లయితే మరి ఆ గుడ్డివారు ఇద్దరు ఏ విధంగా అయితే మరి యేసు అనే మార్గంలో మరి ప్రయాణం చేశారో వాళ్ళ యొక్క పాప జీవితాన్ని విడిచి మనము కూడా మన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి మరి క్రీస్తు అనే మార్గంలో నడిచేవారు ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్న మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు. మా జీవితాన్ని చిగిరింపచేసేదిగా, మా జీవితాన్ని వెలిగింపచేసేదిగా, నీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించేసేదిగా ఉండడానికి కృప చూపించండి. ఆయన విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని తాకేది ఉండడానికి కృప చూపించి వాళ్ళ హృదయాలు తెరవబడడానికి కృప అనుగ్రహింప చేయమని నజరేయునేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.